హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధు, ప్రీతి, ఉష ముగ్గురు కూడా పబ్కి వెళ్ళటానికి రెడీ అయ్యి మోడ్రన్ డ్రెస్లో కిందకి వస్తారు. రేవతి, చలపతి ఇక మధుని చూసి ఆశ్చర్యపోతారు. ఎక్కడికి వెళ్తున్నావు మధు అని అడుగుతూ ఉండగా పబ్కి వెళ్తున్నాం అని ప్రీతి, ఉష చెప్తూ ఉంటారు. వదిన బాధలో ఉంది, అందుకనే పబ్కి తీసుకువెళ్తున్నాం, పిన్ని పర్మిషన్ కూడా ఉంది అని చెప్పడంతో, నీ భర్త అలా జైల్లో బాధపడుతూ ఉంటే నువ్వు పబ్కి వెళ్తున్నావా మధు అని రేవతి మాట్లాడుతూ ఉంటుంది. మధు మాత్రం మౌనంగా ఉండిపోతుంది. పబ్కి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. వదిన బాధలో ఉంది, అందుకనే పబ్కి తీసుకువెళ్తున్నాం అని ప్రీతి ఉష చెప్పడంతో, వదిన మీ వదిన మధు కాదు, అక్కడ సీత, ఈ ఇంటి కోడలు, మీకు వదిన అయ్యే అర్హత సీతకు మాత్రమే ఉంది. ఎప్పుడన్నా నోరారా వదిన అని సీతని పిలిచారా, మధుని పిలుస్తున్నారు అని చలపతి అడగటంతో, ఆ అర్హత సీత కోల్పోయింది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. మధుకున్న అర్హత ఏంటి, సీతకు లేని అర్హత ఏంటి అని చెప్పి రేవతి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అంటుంది, మధుకి మాత్రమే ఆ అర్హత వచ్చింది, ఈ ఇంటి కోడలవుతుంది. తొందరలోనే మధుని మొదట ఇష్టపడింది, పెళ్లి చేసుకుందాం అనుకుంది రామే, సీతను కాదు. నేను ఇంటి కోడలుగా ఊహించుకుంది కూడా మధునే, అందుకనే త్వరలోనే ఈ ఇంటి కోడలు కాబోతోంది మధుమిత అని మహాలక్ష్మి చెప్పడంతో, ఎలా అవుతుంది, ఆల్రెడీ సీత రామ్ని పెళ్లి చేసుకుంది, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్పడంతో, చెప్తున్నాను కదా, తొందరలోనే మధు ఈ ఇంటి కోడలవుతుంది, సీతకు అర్హత లేదు అని చెప్పడంతో, ఎలా అవుతుంది ఈ ఇంటి కోడలు మధు అని రేవతి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు మహాలక్ష్మి, మధు మీకు పబ్కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి అని ప్రీతిని, ఉషని, మధుని అక్కడి నుంచి పంపించేస్తుంది. మహాలక్ష్మి, ఏంటి రేవతి అడుగుతున్నావు, ఆ అర్హత ఎలా వస్తుందా, తొందరలోనే రామ్కిచ్చి మధుని పెళ్లి చేస్తాను అని చెప్పడంతో, ఎలా చేస్తావు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, రామ్ సీతని ఇష్టపడుతున్నాడు, మధునిచ్చి ఎలా పెళ్లి చేస్తావు అని చెప్పి చలపతి, రేవతి అడుగుతూ ఉంటారు. సీతతో పెట్టుకుంటే కనుక నీకు అలా ఇలా ఉండదు అని రేవతి చెప్తూ ఉంటుంది. ఏం చేస్తుంది సీత, ఏమీ చెయ్యలేదు అని మహాలక్ష్మి అనటంతో రేవతి కోపంగా చూస్తూ ఉంటుంది. నీలాంటి 100 మహాలక్ష్ములు వచ్చినా సీతని, రామ్ని ఎవ్వరు విడదీయలేరు, దూరం చెయ్యలేరు అని రేవతి అంటుంది. మహాలక్ష్మి వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. ఎందుకు చెయ్యలేను, నేనొక్కదాన్ని చాలు, ఈ మహాలక్ష్మి ఒక్కటే చాలు, 100 మంది అవసరం లేదు సీతని, రామ్ని విడగొట్టడానికి. మిమ్మల్ని విడతీలా, నిన్ను, నీ లవర్ని నేను విడతీయలేదా, నువ్వు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోలేదా, చలపతన్నయ్ నీకు నీ కుటుంబం ఎందుకు దూరమైంది, నీ భార్య కూతురు ఎందుకు దూరం అయ్యారు, నేను కాదా విడతీసింది, ఏం చేయగలిగారు మీరు, ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు సీత అయినా అంతే, నేను వాళ్ళిద్దరిని విడతీస్తాను, సీత కూడా ఏమీ చెయ్యలేదు, మిమ్మల్ని పోషిస్తుంది కూడా నేనే అని చెప్పి చాలా గర్వంగా చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు రేవతి అంటుంది, మాలాగా కాదు సీత, మేమంటే ఏమీ చెయ్యలేకపోయాం, కానీ రామాయణంలో సీత ఏం చేసిందో మర్చిపోయావా, ఆ సీతారాములు లాంటి వాళ్ళే ఈ సీతారాములు కూడా అని రేవతి గొప్పగా చెప్తూ ఉంటుంది. వాళ్ళు దేవుళ్ళు, వీళ్ళు ఆఫ్టర్ ఆల్ మనుషులు అని చెప్తూ ఉంటుంది. రామాయణమే చెప్పింది కదా భార్యాభర్తల్ని విడదీయలేదు అని చెప్పి, ఇప్పుడు ఈ భార్యాభర్తల్ని కూడా ఎవ్వరూ విడదీయలేరు అని చలపతి చెప్తూ ఉంటాడు. ఇక రేవతి అంటుంది, మాకు ఆ శక్తి లేదు, నిన్ను ఏమి చేసి ప్రతీకారం చేసే మాకు లేకపోవచ్చు, కానీ ప్రకృతే సహాయం చేస్తుంది, ఆ ప్రకృతి పేరే సీత, సీతే నిన్ను ఏం చేస్తుందో చూస్తూ ఉండు వదిన అని చెప్తూ ఉంటుంది. ఏం చేస్తుంది, ఏమీ చెయ్యలేదు అని మహాలక్ష్మి అంటుంది. చూస్తూ ఉండు ఆ సీత ఏం చేస్తుందో అని గొప్పగా చెప్పి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చలపతి అంటాడు, నువ్వు ఆనందంగా ఉన్నావని అనుకుంటున్నావు చెల్లాయి, కానీ నీ వికృత చేష్టలకు సీత సరైన సమాధానం చెప్తుంది అని హెచ్చరించి మరీ చలపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీతని తిట్టుకుంటూ మహాలక్ష్మి ఉంటుంది, ఎలాగైనా రామ్ని సీతని విడతీస్తాను, మధుని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అని ఆలోచిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి, అర్చన, గిరి భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. తర్వాత ప్రీతి ఉషలు కూడా వస్తారు. మధు వస్తూ ఉంటుంది.
మహాలక్ష్మి మధుని పిలుస్తుంది. మధు, రా మధు, మాకు భోజనం వడ్డించు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రాజ్యం లేదు, సీత కూడా ఎక్కడుందో కనిపించట్లేదు, నువ్వు మాకు భోజనం వడ్డించు, మేము కడుపు నిండా తింటాం అని గిరి చెప్తూ ఉంటాడు. నేనెందుకు వడ్డించటం అని తడబాటు పడుతూ ఉంటుంది మధు. ఏమీ కాదు, నువ్వు ఎప్పటికైనా ఈ ఇంట్లో దీపం పెట్టావు, అలాగే మా అందరికీ భోజనం కూడా వడ్డించు, నువ్వే ఈ ఇంట్లో ఏం చేసినా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు మధు సరే అని చెప్పి వాళ్ళకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వే మాకు భోజనం వడ్డించాలి అని మహాలక్ష్మి గిరి చెప్తూ ఉంటారు. ఇక ఇంతలో ప్రీతి ఉషకి కూడా, గిరి మీరు కడుపు నిండా తినండి, మీ వదిన అన్నం వడ్డిస్తుంది కదా అని గొప్పగా చెప్తూ ఉండటంతో ఇంతకీ రామ్ ఎక్కడా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ప్రీతి అంటుంది, రామ్ అన్నయ్యకు జ్వరంగా ఉందట, అందుకనే భోజనానికి రాలేను అన్నాడు అని చెప్పటంతో ఇక మహాలక్ష్మి అవునా, జ్వరం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. జన అంటాడు, అదేంటి వెళ్ళి చూద్దామా అని జన అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, వద్దు జన, నిన్నంతా హాస్పిటల్లో ఉన్నాడు కదా, అందుకని ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది, జ్వరం వచ్చి ఉంటుంది, మెడిసిన్స్ ఇస్తే తగ్గిపోతుంది. మధు, నువ్వు అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో జ్వరం టాబ్లెట్స్ వాటర్ తీసుకువెళ్ళి రామ్కి ఇవ్వు, వేసుకుంటాడు. అంటే మేమైనా వెళ్ళొచ్చు, ఇప్పుడు భోజనం మొదలు పెట్టాం కదా, మధ్యలో వెళ్ళటం దేనికి, నువ్వు వెళ్ళు అని మధు చెప్పడంతో నేనా అని అడుగుతూ ఉంటుంది. ఏం పర్వాలేదు, నిన్ను ఆపాడు కదా బయటికి వెళ్లకుండా, కనీసం థ్యాంక్స్ చెప్పడానికైనా ఈ విధంగా వెళ్ళు అని చెప్పడంతో టాబ్లెట్స్ వాటర్ బాటిల్ తీసుకొని మధు రామ్ గది దగ్గరికి వెళ్తుంది. ఇంతలో అక్కడ సీత ఉంటుంది. రామ్కి జ్వరం వచ్చినందువలన చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది రామ్ని. తలపైన తడిగుడ్డ పెట్టి కషాయం కాసి తీసుకువస్తుంది. తాగుమామా అని ఇస్తూ ఉంటుంది. అమ్మో కషాయమా అని రామ్ పేచీ పెడుతూ ఉంటాడు. కొంచెం తాగి చాలా చేదుగా ఉంది అని చెప్తూ ఉంటాడు. మరి మందు చేదుగా ఉండక తీయగా ఉంటుందా మామ, తాగు మామ, చిన్నపిల్లల్లాగా మారం చేస్తావేంటి అని అడుగుతూ ఉంటుంది సీత. రాత్రి నేను నీకు ముద్దు పెట్టాను, నువ్వేమో ఇప్పుడు ముద్దు పెట్టాల్సింది పోయి ఇలాగా కక్ష కట్టి కషాయం ఇస్తావా, చేదుగా ఉంటుంది సీత, నాకు వద్దు అని మారం చేస్తూ ఉంటాడు. ఏంటి మామ, ముద్దు ఇప్పుడు కాదు తర్వాత ఇస్తాను అని చెప్పటంతో ముందు ముద్దు పెట్టు, తర్వాత నేను కషాయం తాగుతా అని గొడవ చేస్తూ ఉంటాడు రామ్. ముందు మందు తాగు, తర్వాత ఇస్తాను ముద్దు అని చెప్పి ఇక బలవంతంగా మందు దగ్గరుండి మరీ కషాయం తాగిస్తూ ఉంటుంది రామ్ చేత. ఇదంతా కూడా మధు బయట నుంచొని చూస్తూ ఉంటుంది. ఇక రామ్ తోటి మందు తాగిచ్చేశాక నాకు కిస్ పెట్టవా అని అడుగుతూ ఉంటాడు. ఇక రామ్ నుదుటిపైన ముద్దు పెడుతుంది. ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు. రామ్ సీత ఇద్దరు కూడా. మధు ఇది చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. సరే నువ్వు పడుకో మామ, నేను వెళ్తాను అని చెప్పి తలుపు వేసి సీత బయటికి వెళ్తుంది. ఇకప్పుడు మధు అక్కడ నుంచోవటం చూసి ఏంటక్క నువ్వు ఇలా వచ్చావేంటి అని సీత అడుగుతూ ఉంటుంది. రామ్ గారికి టాబ్లెట్స్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పడంతో నువ్వెందుకు ఇవ్వటం, నేనున్నాను కదా, భార్యగా నేనున్నాను అని చెప్పడంతో మహాలక్ష్మి గారు ఇచ్చి రమ్మన్నారు, అందుకనే వచ్చాను అని అనటంతో ఆవిడెవరు చెప్పడానికి, నువ్వెవరు చేయడానికి అని సీత అడుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి గారు రామ్కి పిన్ని, నువ్వు రాకముందల నుంచే రామ్ గారిని చూసుకుంటుంది, నన్ను అనే హక్కు కానీ మహాలక్ష్మి గారిని అనే హక్కు కానీ నీకు లేదు సీత అని అనటంతో భార్య ఉండగా చేయటానికి నువ్వు ఎవరు, నువ్వు నా భర్తని రామ్ని కాకుండా నీ భర్తని ముందు చూసుకో, తర్వాత మిగతా వాళ్ళని చూసుకుంటూ, కానీ నువ్వు నా కాపురంలో చిచ్చు పట్టాలని చూసావంటే కనుక నిన్ను చీరేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మరి మధుకి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి వచ్చి ఏం బాధపడకు మధు, తను భయపడుతోంది రామ్ నీకెక్కడ దగ్గర అయిపోతాడో అని, అది పైన కోపం నటిస్తోంది అంతే, నువ్వేం ఫీల్ అవ్వకు, రామ్ని చూద్దాం పదా అని చెప్పి డోర్ తీసి చూస్తారు. రామ్ పడుకోవటంతో సరే రేపు మాట్లాడదాం అని మహాలక్ష్మి మధు ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక డాక్టర్ ఫోన్ చేస్తారు. రామ్ ఫోన్కి మహాలక్ష్మి లిఫ్ట్ చేస్తుంది. నేను రామ్ గారితో మాట్లాడాలి అని అడగటంతో రామ్కి ఒంట్లో బాగాలేదు, రెస్ట్ తీసుకుంటున్నాడని మహాలక్ష్మి అంటుంది. నిన్న వాళ్ళ అమ్మగారు సుమతి గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా,
ఆవిడ గురించి సర్జరీ అని మాట్లాడుతుండగా రామ్ ఇప్పుడు హాస్పిటల్కి రాలేడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక సుమతికి అక్కడ సర్జరీ చేసి ఏం చేయబోతున్నారో చూద్దాం.